ముగ్దుంపల్లి గ్రామ పెద్దలకి, గ్రామస్తులకి, సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలకి, సంఘంలో ఉన్నటువంటి సోదరులకి, సోదరీమణులకి, పిల్లలందరికీ కూడా పేరు పేరున క్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము పుట్టక మునుపు ఈ లోకం పుట్టింది. లోకము పుట్టక మునుపు దేవునికి ఒక సంకల్పం పుట్టింది. ఏమిటి ఆ సంకల్పము అనంటే, నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలు నా కోసముగా ఉండాలి, నేను పరిశుద్ధుడను గనక నా వలనే నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని తాపత్రయపడ్డాడు. అందులో భాగంగా మొట్టమొదటగా ఆది కాలంలో ఈ సృష్టిని చేశాడు. అయితే ఇక్కడ ఒక విషయము గమనించాల్సింది ఏంటంటే, లోకము పుట్టక మునుపు దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి జననము లేదు, మరణము లేదు, ఆది లేదు, అంతము లేదు, నిరంతరము ఉన్నవాడు. అంటే లోకం పుట్టక మునుపు ఉన్నాడు, ఇప్పుడు ఈ లోకము ఉన్న ఈ ప్రస్తుత కాలంలో కూడా ఉన్నాడు. రేపొద్దున యేసయ్య వచ్చిన తర్వాత ఈ సృష్టి అంతా కూడా లయమైపోతుంది కదా, లయమైపోయిన తర్వాత కూడా ఉంటాడు. అంటే అతడు నిత్యుడు. అవునా? దేవుడు నిత్యుడు. నిత్యుడైనటువంటి దేవుడు ఒక మాట. ఆదాము ఎప్పుడు పుట్టాడు? భూమి మీద మొట్టమొదటి మనిషి ఎవరు? వెరీ గుడ్. మరి ఇప్పుడు చెప్పండి, ఆదాము ఏ దినమున పుట్టాడు? సృష్టి దినాలు ఉన్నాయి కదా, 1వ దినం ఏం చేశాడు? వెరీ గుడ్, భూమి ఆకాశం కలిగేశాడు. అలా 2, 3, 4, 6వ దినమున ఆదాముకి జన్మనిచ్చాడు. అవునా? 6వ దినమున ఆదాముకి జన్మనిచ్చాడు. అయితే ఆదాము జన్మించక మునుపే భూమి ఆకాశములు కలిగాయి. అవునా? భూమి ఆకాశములు పుట్టింది, ఆ కాలాన్ని మనం ఏ కాలం అంటున్నామంటే ఆది యందు అని అంటున్నాం. అంతేనా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చిన్నగా చిన్నపిల్లలు చక్కగా చెప్పాలి వెంటనే. ఆది కాలములో ఆదాము జన్మిస్తే ఆది అనేటువంటి ఆదినకు ముందు ఉన్నటువంటి కాలాన్ని ఏమంటారు? ఆది కాలము అని అన్నాం. ఆదికి ముందు ఉన్న కాలాన్ని ఏమంటారు? అనాది. ఆదికి ముందున్నటువంటి కాలాన్ని అనాది. అనాది కాలములో జాగ్రత్తగా గమనించండి, ఇప్పటికీ మన యేసయ్య పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అందాసుగా ఎంతకాలం అవుతుంది యేసయ్య పుట్టి? ఈరోజు తారీఖు ఎంతరా? డిసెంబర్ 25, 2024 డిసెంబర్ 25వ తారీఖు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభువుల వారు కన్యమేరీ గర్భము ద్వారా ఈ లోకములో జన్మించి 2024 సంవత్సరాలు అవుతున్నది అని. అదేనా? తారీఖు, తేదీ అనేటువంటిది ఎవరి పేరట వేస్తున్నామనంటే యేసయ్య జన్మించినటువంటి కాలాన్ని బట్టి క్రీస్తు శకమని, వెరీ గుడ్, దానికి ముందు ఉన్నటువంటి కాలాన్ని క్రీస్తుకు పూర్వమని కాలాన్ని లెక్కించటం అనేటువంటి జరుగుతున్నది. అవునా? అయితే మరియ గర్భము ద్వారా శరీరమును ధరించుకొని ఈ లోకములోనికి వచ్చాడు. అయితే మీరు బాగా చెప్పాలి, మన ఊరు పేరు ఏం పేరు? ముగ్దుంపురం కదా, మగ్దుంపల్లె. వెరీ గుడ్.
సారీ, మగ్దుంపల్లి. మగ్దుంపల్లి అంటే జీవితంలో నేను ఎన్నడూ మళ్ళీ మర్చిపోకూడదు. ఎందుకు? జ్ఞానవంతులు ఉన్నారు మగ్దుంపురములో. హల్లెలూయా. ఉన్నారా? ఉన్నామన్న వాళ్ళు ధైర్యంగా ఆమేనండి. మీరు ఎందుకు కొంతమంది అనుమానపడతారు, నా జ్ఞానం ఉన్నది ఉన్నదా లేదా? ఉన్నవాళ్ళు ఆమేన్. పిల్లలకు లేనట్టున్నది, ఉన్నదా? ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ క్రీస్తుకు పూర్వం జాగ్రత్తగా గమనించండి, యేసు ప్రభుల వారు శరీరాన్ని ధరించుకొని ఈ లోకములోనికి వచ్చి నేటికి 2024 సంవత్సరాలు. రైట్? మరి యేసయ్య ఈ 2024 సంవత్సరాల క్రితం ఉన్నాడా లేదా? ఎట్లా? క్రీస్తు పూర్వం అని కాలాన్ని లెక్కించడానికి మనం చెప్తున్నాం, బాగానే ఉంది. కానీ యేసయ్య మరియ గర్భము నుండి పుట్టాడని మనం చెప్తాం కదా, బెత్లెహేములో పుట్టాడని చెప్పుకుంటున్నాం కదా. మరి పుట్టక ముందు ఎవరైనా ఉంటారా? ఎలా ఉంటారు? ప్రియులరా, యేసు ప్రభుల వారు, ఇప్పుడు మనం దేవుని గురించి ఏం చెప్పుకున్నాం? జననము లేనివాడు, నెక్స్ట్ వెరీ గుడ్, ఆది లేనివాడు, కాబట్టి ఆయన నిరంతరము ఉండువాడు. అంతేనా? ఉన్నవాడు లేదా ఉండువాడు. ఆయనకి ఒక ప్రియమైన కుమారుడున్నాడు. ఆయన పేరు మెస్సియా లేదా యేసుక్రీస్తు. అవునా? ఆయన ఎప్పుడు జన్మించాడంటే, మీరు ఒకసారి చదువుదామా, బైబిల్ ఉన్నాయి మన దగ్గర. రైట్. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి ఉన్నాను. యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఆ తర్వాత ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండినటువంటి ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఎప్పుడు? పర్వతములు, సెలయేర్లు, ప్రవాహ జలములు లేనప్పుడు నేను పుట్టి తిని. తర్వాత పర్వతములు స్థాపింపబడక మునుపు, ఏంట్రా? కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేలమంటిలో రవ్వంతయు కూడా సృష్టించక మునుపు నేను పుట్టి తిని. యేసయ్య ఎప్పుడు పుట్టాడట? ఈ భూమి మీద కాదు, అఫ్కోర్స్ భూమి మీద వృక్షాలు లేనప్పుడు, జంతువులు లేనప్పుడు, అంతేకాదు అసలు నేలే లేనప్పుడు, ఈ భూమి లేనప్పుడు, ఆకాశము లేనప్పుడు, ఈ ఆకాశములోని అంతరిక్ష వస్తువులు ఏవీ లేనప్పుడు, అంటే సృష్టి పుట్టక మునుపు నేను పుట్టి తిని అని అంటున్నాడు. ఆ పుట్టిన కాలం ఏదట? 23లో ఏమని చదువుకున్నాం? అనాది కాలమునందు అని అన్నాడు. మరి అనాది కాలం అంటే ఆదికి ముందు కదా. ఆదికి ముందంటే ఇప్పుడు ఆదాము పుట్టే నేటికి 6000 సంవత్సరాల పైచిలుకు. ఓకేనా? రైట్. ఆదాముకు ముందు సృష్టి పుట్టి ఎంత కాలం అవుతుంది? శాస్త్రవేత్తల అంచనాల లెక్కల ప్రకారం 1500 కోట్ల సంవత్సరాలు అవుతున్నది. ఎన్ని సంవత్సరాలమ్మా? 1500 కోట్ల సంవత్సరాలు. ఊహకే అందట్లేదు కదా. రైట్. 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఈ సృష్టి పుడితే, ఈ సృష్టి పుట్టక మునుపే యేసయ్య జన్మించి ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య వయసు ఎంతో చెప్పండి. మనం ఇప్పుడు 2024 అని
దేని గురించి మాట్లాడుకుంటున్నావు తెలుసా? మరియ గర్భము నుండి శరీరమును ధరించుకొని వచ్చిన కాలమును గురించి మాట్లాడుకుంటున్నాం. దాన్ని డెలివరీ అని అంటారు, అంతేనా? ఈ లోకములోనికి రావటం. కానీ యేసయ్య ఒరిజినల్గా ఆయన వయస్సు 2024 కాదు, అది లెక్క కట్టలేనంత సుదీర్ఘమైనటువంటి వయస్సు. చాలా మంది తెలిసి తెలియక మీ యేసయ్య పుట్టింది 2000 సంవత్సరాల క్రితమే కదా, మా ఊళ్ళో అయితే వెరీ సీనియర్ అని అంటూ ఉంటారు. కానీ యేసు ప్రభుల వారు సీనియర్లకే సీనియర్, సూపర్ సీనియర్, సూపర్ సీనియర్. వెరీ గుడ్. మరి ఆ సూపర్ సీనియరు ఈ లోకములోనికి 2000 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడు మీకు తెలుసు. వెరీ గుడ్. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను. ఇంతకీ నశించిన వారెవరు? రక్షించటానికి వచ్చినటువంటి ఆయన చేసింది ఏమిటి? ఒక విషయం మనం ఇక్కడ ఆలోచించాలి. యేసు ప్రభుల వారు శరీరధారిగా మరియ గర్భంలో జన్మించారు. మరియ గారిది ఏ వంశము లేదా ఏ గోత్రము? మరియమ్మది ఏ గోత్రం? యూదా గోత్రం, అవునా? యూదా గోత్రం. యూదా ఎవరి కుమారుడు? నేనేమన్నా ముందే? మీరెవరు? ఎవరు మీరు? జ్ఞానవంతులు. ఎందుకంటే మన యేసు జ్ఞాని అయి ఉన్నాడు. జ్ఞాని అయినటువంటి యేసును ధరించుకుని మనం ఎలా ఉండాలి? జ్ఞానవంతులమై ఉండాలి. యూదా యాకోబు కుమారుడు, అవునా? ఎవరి కుమారుడమ్మా? యాకోబు కుమారుడు. యాకోబు ఎవరి కుమారుడు? పాస్టర్ గారు మీరు ఎప్పుడు చెప్పలే? చేయలేదా? ఆదికాండం స్టార్ట్ చేయలేదా? స్టార్ట్ చేయాలి. యాకోబు ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు అబ్రహాము కుమారుడు. విశ్వాసులకు తండ్రి ఎవరు కదా? ఆ అబ్రహాము కుమారుడు. అబ్రహామునకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. నేను మళ్ళీ లాస్ట్లో అన్ని అడుగుతాను, మీరు చెప్పాలి, ఓకేనా? ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం. అబ్రహాము, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు. భూలోకంలో ఎన్ని దేశాలున్నాయి? ప్రస్తుతం ఎన్ని దేశాలున్నాయి? 220 దేశాలపై చిలుకు ఉన్నాయి. ఈ దేశములో ఉన్నటువంటి వాళ్ళందరూ, వాళ్ళు ఏ భాష మాట్లాడేవారైనా సరే, ఏ జాతి వారైనా సరే, ఏ రంగు వారైనా సరే, ఏ ప్రాంతపు వాళ్ళైనా నీ సంతానము ద్వారా భూలోకములోని చదరా నీ సంతానము వలన భూలోకములోని జనములన్నీ నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడును అని అన్నాడు. అబ్రహామునకు ఏమని వాగ్దానం ఇస్తున్నాడు? ఏమని మాట ఇస్తున్నాడు? అబ్రహాము, నీవు నా మాట విన్నావు గనక, నన్ను నమ్ముకున్నావు గనక, నాకు లోబడుచున్నావు గనక నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నీ సంతానము ద్వారా భూలోకములో ఉన్నటువంటి వంశములన్నిటినీ, జనులందరినీ నేను ఆశీర్వదించెదను అని అన్నాడు. ఇప్పుడు ఆయన సంతానములో వచ్చినటువంటి వాడే యేసుక్రీస్తు. అదే చెప్పాను కదా ఇందాక, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు, వెరీ గుడ్, బాగా ఫాలో అవుతున్నారు, యాకోబు. యాకోబు కుమారులలో ఒక కుమారుడు యూదా. ఆ యూదా గోత్రములో నుండి వచ్చినటువంటి వాడు దావీదు. దావీదు వంశ క్రమములో వచ్చినటువంటి వాడు
యోసేపు మరియలు వాళ్ళ గర్భములో నుండి, అంటే వారు అనకూడదు అక్కడ, మరియ గర్భములో నుండి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు. రైట్? అంటే ఈ యేసుక్రీస్తు ద్వారా లోక జనులందరినీ ఆశీర్వదించెదను అని అన్నాడు. ఆశీర్వాదం అనగానే మన ఆలోచన ఎటువైపు వెళ్తుంది? అక్క, ఓ అక్క, ఆ బుజ్జి ఏ ఊరు బుజ్జి అక్క? మన బుజ్జేనా? రోజు మన కళ్ళ మీద ఉంటుంది. ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు, ఎన్ని గంటలైనా చూసుకోవచ్చు. ఆమె వేసుకున్న దాన్ని ఏమంటారు, ఆ డ్రెస్సును చూస్తున్నట్టున్నారు. ఆ డ్రెస్ రేపు కూడా వేసుకోరా, అందరికి చూపెట్టు, సరేనా? ఇప్పుడు మాత్రం దయచేసి, ఎందుకంటే కొద్ది నిమిషాలే కదా, దయచేసి దేవుని మాటలే వినండి, ఓకేనా? రైట్. ఆశీర్వాదం అనగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? మామూలుగా ఆశీర్వాదం అనగానే ఆరోగ్యము, అవునా, ఆహారము, వస్త్రము, నీరు, గూడు, అవునా, ఇంకా కుదిరితే భూములు, అవునా, గృహాలు, బంగారము, వెండి, ఇవన్నీ మనకు అనుగ్రహించబడితే కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానము, సంతృప్తి ఇవన్నీ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అన్నట్లుగా భావిస్తూ ఉంటాం. అఫ్కోర్స్ దేవుడే ఇచ్చాడు, దేవుడే ఇస్తున్నాడు, దేవుని ఆశీర్వాదమే అది, దేవుని కృపే. ఆ దేవుని కృపను బట్టే మనం అందరము ఈ రకంగా సజీవంగా సంతోషంగా ఉన్నాం. ఇదంతా ఓకే. అయితే ఒక మాట, దేవుణ్ణి నమ్ముకున్న మనందరికి ఇవన్నీ వస్తున్నాయి. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సంపాదనలు, కార్లు, బిల్డింగ్లు అన్నీ వస్తున్నాయి. అయితే దేవుణ్ణి నమ్ముకోని వారు చదువుకుంటున్నారా లేదా? వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా లేదా? వాళ్ళు సంపాదిస్తున్నారా లేదా? వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారా లేదా? కార్లు కొనుక్కుంటున్నారా లేదా? వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా లేదా? వాళ్ళకి సంతానం కలుగుతున్నదా లేదా? మంత్రాలు చదివినట్టున్నది కదా. నమ్ముకున్న మనకు అనుగ్రహించబడుచున్నాయి, నమ్మని వారికి కూడా అనుగ్రహించబడుతున్నాయి. అలాంటప్పుడు యేసయ్యను నమ్ముకోవటం మూలంగా మనకు అదనంగా కలుగుచున్నటువంటి ప్రయోజనం ఏమిటి? ఏమండి? నమ్మకపోవటం మూలంగా వాళ్ళకు కలుగుచున్న నష్టం ఏమిటి? నమ్మటం మూలంగా మనకు కలుగుచున్నటువంటి ప్రయోజనం ఏమిటి? ఆ వ్యత్యాసం ఏమిటి మనకు తెలియాలి. ఎందుకంటే దేవుడు నాకు పిల్లలు కావాలి అని అనుకున్నప్పుడే ఆ పిల్లలకు కావలసినటువంటి సకలమైనటువంటి వాటిని ఏర్పాటు చేశాడు. అందులో భాగంగానే ఈ ప్రకృతి, నేల, దాని మీద మొక్కలు, ఆ మొక్కలు పూయాలి, కాయాలి, మంచి పంటలని, ఫలాలని ఇవ్వాలి, మన కడుపును నింపాలి, మన హృదయాన్ని ఉల్లాసభరితంగా ఉంచాలి. వెలుతురుకు సూర్యుణ్ణి, ఏమండి, ఋతువులకు చంద్రుణ్ణి, కార్తులకి నక్షత్రాలని, ఇలా అన్నిటినీ కలగజేశాడు. వాటన్నిటినీ మనము పుట్టక మునుపే కలగజేశాడంటే దాని అర్థం ఏంటి? మనం అడగక మునుపే ఆయన ఇచ్చాడు. ఆయన ముందే లోకంలో ఒక ఏర్పాటు చేశాడు. ఒక మాట, క్రైస్తవులే దేవుని పిల్లలా? అన్యులు దేవుని పిల్లలు కాదా? పుట్టుకతో స్వతహాగా అందరూ దేవుని పిల్లలే. దేవుడు తెలియకపోవటం మూలంగా దేవునికి దూరంగా జరిగిపోయారు తప్ప వారు దేవుని పిల్లలు కాకుండా పోరు. వారు కూడా దేవుని పిల్లలే. కాబట్టి వారికి మనకు ఈ లోకములో ఉన్నంతసేపు ఏ అవసరాలైతే ఉంటాయో ఆ అవసరాలన్నీ తీరులాగున దేవుడు ఈ ప్రకృతి రూపంలో మనకు ఆశీర్వాదము దయచేశాడు, దయచేస్తూనే ఉన్నాడు, ఇక మీదట కూడా దయచేస్తాడు. ఇందులో వ్యత్యాసమేమీ లేదు. మరి నమ్ముకున్న మనకు అదనంగా వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? ఆశీర్వదిస్తాను అని అన్నాడు కదా. ఏమిటి ఆ ఆశీర్వాదం? ఒకసారి మనం ఆలోచిద్దాం. చాలా, అందులో ముఖ్యంగా ఈ మధ్యలో పురుషులు కూడా జాయిన్ అయ్యారులేండి. ఏ విషయంలో? మేకప్ చేసుకోవటంలో. అవునా? అందరం మంచి మెరిసిపోయేటువంటి వస్త్రాలు, మంచి మేకప్ ఇవన్నీ చేసుకుంటాం, మీద తలతలలాడిపోతూ ఉంటాం.
ఇలాంటి చమక్కు లైట్లు పడ్డప్పుడు చెమక్కు మని చెప్పండి. వెళ్దాం. న్యాయం చేయగలండి వచ్చినందుకు. 2 మాటలు మనం నేర్చుకున్నట్టుగా ఉండాలి. ఓకేనా? ఆదరబాదరగా ముగించుకుంటే ఏం ప్రయోజనం? ఇట్స్ ఓకే, రైట్. ఇప్పుడు మనుషులందరూ, లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ పెళ్లిళ్ళలో చూడండి మెరిసిపోతారు. చాలా బాగుంది, మీదంతా వెలుగు. కానీ గుండెల్లో ఏముంటుంది? చీకటి. అంటే తప్పుడు ఆలోచనలు. ఈరోజు మనిషికి మధ్యలో ప్రేమ లేకుండా పోయింది. ఈర్ష్యలు, ద్వేషములు, కక్షలు, అల్లర్లు, కొట్లాటలు, దోపిడీలు, దొంగతనాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, తిట్టుకోవటం, కొట్టుకోవటం, చంపుకోవటం, రక్తపాతం. భూమండలం అంతా ఎలా మారిపోయింది? అగ్నిగుండంగా మారిపోవుచున్నది. టీవీలు ఆన్ చేస్తే ఏం వార్తలండి? హత్యలు, అత్యాచారాలు. అవునా? పేపర్ చూస్తే ఎక్కడ విన్నా కూడా ఈ మాటలే మనకు వినబడుతుంటాయి. వీళ్ళు ఇలా చేశారట, అలా చేశారట, వీళ్ళు ఇలా చచ్చిపోయారట, వాళ్ళు అలా చచ్చిపోయారట, దెబ్బలు తాగాయట, తలకాయలు పగిలాయట, గెట్ల పంచాయతీలట, పాలు పంపకాల పంచాయతీలట, కుల కొట్లాటలట, మత కొట్లాటలట, పొలిమేరల కొట్లాటలట. ఇవే కదండి మనకు వినపడుతున్నాయి. అంటే మనిషి మీద మెరుస్తున్నాడు, కానీ లోపల ఏమున్నది? కుళ్ళు ఉన్నది, కుట్ర ఉన్నది, కుతంత్రం ఉన్నది. ఇళ్లల్లో లైట్లు బాగానే వెలుగుచున్నాయి, కానీ వారి జీవితాలు చీకట్లో ఉన్నాయి. వారి జీవితాలు చీకట్లో ఉన్నాయి అంటే పాపములో ఉన్నాయి. ఓకే, ఇందాకనే మనం ప్రారంభంలో మాట్లాడుకున్నాం, దేవుడు పరిశుద్ధుడు. అంతేనా? ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు. మనం ఇప్పుడు బ్రతుకుచున్నాం. ఎన్నాళ్ళు బ్రతుకుతాం? అవునన్నా కాదన్నా మనందరికీ తెలిసింది ఒకటి ఏంటంటే, ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చాం, పుట్టి తెలుసుకున్నాం ఇక్కడ ఒక లోకం ఉన్నదని. పుట్టినాక తెలిసిందా? అంతకుముందే తెలుసా మీకు? పుట్టాక తెలిసింది ఇక్కడ ఒక లోకం ఉన్నదని. చచ్చాక తెలుస్తుంది మరో లోకం ఉన్నదని. ఎందుకంటే చూడలేదు కదా మనం ఇంకా. అవునా? అయితే మన దేవుడు పరిశుద్ధుడు. మనం మరణించిన తర్వాత పరిశుద్ధులమైతే పరలోకమందున్నటువంటి దేవుని సన్నిధికి చేరుకుంటాం. అవునా? పాపముతో ఉంటే దేవుడు రాణిస్తాడా? దేవుడు దాకా ఎందుకండి, మనోళ్ళనే రానియం. పాపులైతే రాణిస్తాం, కానీ ఇంకో కేటగిరీ వాళ్ళని రానియం. ఉదాహరణకి ఈ సైజులో ఉన్నటువంటి పిల్లలు అక్కడ ఇంత పెండ పూసుకొని, అంత ఇంత మురుగు మూసుకొని, ఒంటి నిండా నల్లటి పూత పూసుకొని కంపు కొడుతుంటే ఇంటి పెద్ద వాళ్ళ దగ్గరకు వచ్చి మమ్మీ అన్నారనుకోండి, ఒరే ఏందిరా అది, ఏం పోసుకున్నావురా, వాసన వస్తుంది, ఆగాగు. అవునా? అట్నుండి అంటే బయటికి తీసుకెళ్ళి బకెట్ దగ్గరకో ట్యాప్ దగ్గరకో తీసుకెళ్ళి బుడబుడ 4 చెంపులు పోసి సబ్బెట్టి బాగా రాసి తువాల తీసి తుడిచి అప్పుడు సంకలోకి తీసుకొని ఉమ్మ అని చెప్పి 4 ముద్దులు పెట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చుకున్నావు. నీ కొడుకే కదా, మురికితో వస్తే ఎందుకు రానివ్వలేదు? మురికి నీకు నచ్చదు. అవునా? మరి దేవుడికి ఏమి నచ్చదు? పాపము నచ్చదు. మనం పాపులముగానే మరణించామనుకోండి, ఆయన మన పిల్లలమే అయినా మనల్ని ఆయన రానివ్వడు. ఆయన రానివ్వట్లేదు కనుక బిడ్డ నువ్వు ఇక్కడనే ఉండంటదా ఈ లోకం? అమ్మ అంటదా? ఈ లోకం ఏమంటది? పో ఇంకెన్నాళ్ళు ఉంటావు, 78 సంవత్సరాలు వచ్చినాయి, 100 సంవత్సరాలు వచ్చినాయి, వెళ్ళిపో అని ఈ లోకం వెళ్ళగొడుతుంది. ఈ లోకం వెళ్ళగొడుతుంది, పరలోకం రానియదు. మరి ఎటు వెళ్ళాలి? వెరీ గుడ్. అక్కడ ఇట్లా డెకరేషన్ చేసి ఉండదు. అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు, కలకాలము కాలుతూ ఉండాలి. అదొక భయంకరమైనటువంటి శిక్ష. మరి అలాంటి భయంకరమైన శిక్షకు వెళ్ళకూడదంటే మనకి క్షేమకరమైన భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది అంటే దేవుని సన్నిధిలో ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉంటుంది కనుక దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం ఏమై ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధులము అంటే పాపము నుండి మనసును మార్చుకున్న పరిశుద్ధులమై
ఉండాలి. మన జీవితంలో చీకట్లో నుండి వెలుగులోనికి రావాలి. అవునా? చీకట్లో నుండి వెలుగులోనికి రావాలి. నరకమునకు జారిపోయేటువంటి మనం పరలోకమునకు ఎక్కాలి. సాతాను యొక్క భ్రష్టుడి యొక్క కబంధ హస్తాలలో నుండి విడిపించుకొని దేవుడు అనుగ్రహించేటువంటి స్వాస్థ్యమైనటువంటి పరలోకమునకి చేరాలి. మరి ఇవన్నీ జరగాలి అంటే ముందు మనకు విషయము పరిపూర్ణంగా తెలియాలి. తెలియాలి అంటే ఏం చేయాలి? ఆయన ఒక మాట అన్నాడు. మీరు అలాగ బాగా చదువుతున్నారు కాబట్టి, మగ్దుంపురం పిల్లలు చాలా జ్ఞానవంతులు, తెలివైనటువంటి వారు కాబట్టి మీతోటి ఇంకొక మాట చదివించాలనుకుంటున్నాను. ఏంటి అది అనంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారమై ఉండవలయునని ఇచ్చయించుచున్నాడు. సత్యము అంటే ఏంటి? మామూలుగా మన భాషలో నిజం కదా. నిజము తెలియాలి. గతమేంటో, వర్తమానం ఏంటో, భవిష్యత్తు ఏంటో మనకు తెలియాలి. తెలిసి ఆలోచించి మనసు మార్చుకొని దేవునికి నచ్చిన వారమై రక్షణ పొందుకోవాలి. ఆ రకంగా పాపములో ఉన్నటువంటి మనల్ని పరిశుద్ధతలోనికి తీసుకొచ్చి పరలోకమునకు చేరుకునేటట్లుగా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని ఈ లోకములోనికి పంపించి అప్పటి వరకు కని విని ఎరగనటువంటి మహాజ్ఞానపు సంగతులను బోధింపచేసి మనిషిలో పాశ్చాత్తాపం రావాలి, మారు మనసు పొందాలి, ఆ తదుపరి నిత్య జీవం పొందుకోవాలి అని చెప్పి ఆయన సిలువలో మరణించాడు. ఆ రకంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఒకసారి మీరు ఆ మాట చదవండి, ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పుట్టించి మీలో, మనలో ప్రతి వానిని వారి దుష్టత్వము నుండి అంటే పాపము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన పంపెను. అంటే దుష్టత్వం నుండి మళ్లించటం అంటే పాపములో నుండి మళ్లించటం. పాపములో నుండి మళ్లించటం అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధతలోనికి తీసుకురావటం. పరిశుద్ధతలో ఉన్నాము అనంటే పరలోకము మన సొంతం. అలా నిత్య నరకములోనికి వెళ్లకుండా నిత్య జీవములోనికి ప్రవేశించినట్లుగా ఉండిపోయేటువంటి జీవితం కాకుండా ఉండబోయేటువంటి జీవితం, మరణించేటువంటి జీవితం కాకుండా మరణించి మరలా బ్రతుకులాగున, బ్రతికిన మనకి మరలా ఎన్నడూ మరణము రాకుండాలాగున యేసయ్య ద్వారా దేవుడు మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఆ ఆశీర్వాదం మీ అందరికీ సొంతమవును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మోకాళ్ళ మీద ఉండగలిగేటువంటి వారు మోకాళ్ళ మీద ఉండండి. మోకాళ్ళ మీద ఉండలేనటువంటి వారు దయచేసి నిలబడి మీ తలలు వంచి కళ్ళు మూసుకోండి.